కొందరైతే ప్రైస్ చెప్పకపోవడంతో పాటు విసుక్కుంటున్నారు అనమాట. అయితే చూసుకోవచ్చు మ్యాంగోస్ అయితే 55 పీసులు అయితే ఉంటుంది. ఇదైతే माल एकदम क्वालिटी है, बहुत मीठा रहता है। ये 7 kg का बॉक्स है, 550 रेट है इसका। ये 10 kg का बॉक्स है साहब। దాన్ని బట్టి కూడా మీకైతే ప్రైస్ అయితే ఉంటాయి. సపోటా వచ్చేసి 5 కిలోలు ఉంటుంది. స్ట్రాబెర్రీ వచ్చేసి 8 బాక్సెస్ అయితే ఉంటాయి. ఈ బ్లాక్ గ్రేప్స్ వచ్చి ఈ రోజు అయితే 600 రూపాయలు అయితే ఉందన్న. పైనాపిల్ అయితే మస్తు ఫ్రెష్ అంటే ఫ్రెష్ ఉంది. 16 రూపాయలకి అయితే ఇస్తున్నారు. फिर माल दुनिया का महंगा है माल। आ रहे खाली चले आ रहे, 3 दिन से खाली ट्रिप मार रहे। 10 रुपए का माल 20 रुपए जा रहा मार्केट में, बाटा सिंगारा मार्केट में। ఇక్కడ మీరు ఈ కాయ పట్టి ప్రైస్ అయితే ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శాంతం ప్రశాంతం యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం బాటా సింగారం ఫ్రూట్ మార్కెట్లో అయితే ఉన్నామన్నమాట. ఇక్కడైతే ఏ ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటాయి, ఎంత ప్రైస్ ఉంటాయి, ఇవైతే మొత్తం హోల్సేల్ ప్రైజెస్ ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి ఆదివారం మార్చ్ 9th అన్నమాట. ఈరోజు ప్రైజెస్ ఎలా ఉన్నాయో ఈరోజు అయితే నేను తెలపడం జరుగుతుంది. ఈరోజు అయితే నేను ఈ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు కూడా సపోర్ట్ ఉంటుంది. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేనైతే దానికి తగ్గట్టు రిప్లై అయితే ఖచ్చితంగా ఇస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం చూసేద్దాం పదండి. ఇదైతే చూస్తున్నారు కదా, ఇది మెయిన్ రోడ్డు. మెయిన్ రోడ్ పక్కనే మనకు ఎంట్రీ అయితే ఉంటుంది ఫ్రూట్ మార్కెట్కి. ఇక్కడ చూడొచ్చు బోర్డు కూడా అవైలబుల్గా ఉంది. ఇది వచ్చేసి మనకు ఫ్రూట్ మార్కెట్కి ఎంట్రీ అన్నమాట. మనకు ముందు రాగానే ఇదైతే మనకు ఫ్రూట్స్ అయితే కనిపించడం జరుగుతుంది కదా. ఇది వచ్చేసి పొపాయ అన్నమాట. చూస్తున్నారు కదా, మనకి ఎంట్రీలోనే మనకు పొప్పడికాయలు అయితే ఉన్నాయి. ఇది కేజీ వచ్చేసి 45 రూపాయలు అయితే ఇస్తున్నారు. ఈ ట్రే కనిపిస్తుంది కదా, ఇందులో అయితే మనకు 20 కేజీస్ వరకు అయితే రావడం జరుగుతుంది. కేజీ మనకు 45 రూపాయల చొప్పున అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది మార్కెట్ ఎంట్రీలోనే ఉంటుంది. చూస్తున్నారు కదా పొప్పడి పళ్ళు, ఇవి వచ్చేసి పండుగానే ఉన్నాయి. ఇవి 50 రూపాయల కేజీ అయితే ఇస్తున్నారు. మినిమం ఇక్కడైతే 20 కేజీలు అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. వాటర్ మిలన్ అయితే 20 రూపాయల కేజీ అయితే ఇస్తున్నారు. ఇది వచ్చేసి 20 కేజీస్ అయితే ఇస్తారన్నమాట. 20 కేజీస్ 20 రూపీస్, కేజీ 20 రూపాయలు. చూస్తున్నారు కదా, లైన్కి అయితే చేంజ్ అయితే ఉంటుంది. ఈ లైన్ చూసుకున్నట్లయితే మనకు మొత్తం వాటర్ మిలన్ అయితే ఉండడం జరుగుతుంది. ఇది చూసుకున్నట్లయితే మొత్తం పొప్పడి పళ్ళు అన్నమాట. పపాయ అయితే మనకు 45 రూపాయల నుంచి 50 రూపాయలు అయితే కేజీ అయితే ఇవ్వడం జరుగుతుంది. మినిమం 20 కేజీలు అయితే ఇవ్వడం జరుగుతుంది హోల్సేల్ వాళ్ళకి మాత్రమే. ఇక్కడ వచ్చేసి వాటర్ మిలన్ వచ్చేసి 20 రూపీస్ పర్ కేజీ అయితే ఉంది. ఇది కూడా 20 కేజీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ మస్క్ మిలన్ వచ్చేసి 25 రూపీస్ అయితే కేజీ ఇస్తున్నారు. మినిమం వచ్చేసి 20 కిలోలు అయితే తీసుకోవాలి. ఇవైతే హోల్సేల్. చూస్తున్నారు కదా, ఒక్కొక్కరు అయితే ఆటోలు నింపుకొని పోతున్నారు ఫ్రెండ్స్. మీరు కూడా వచ్చేసి ఆటోలు మొత్తం నింపుకెళ్ళండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మొత్తం లోడ్లు అయితే దిగుతున్నాయి. ఇది వచ్చేసి బాటా సింగారం మార్కెట్ చూస్తున్నారు కదా. ఇది మొత్తం కింద వచ్చేసి పపాయ, మస్క్ మిలన్ అయితే ఉంటాయి. వాటర్ మిలన్ కూడా అవైలబుల్గా ఉంటుంది కింద. చూసుకోవచ్చు. ఎవరికైనా ఆకలి అయినట్లయితే టిఫిన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ క్యాంటీన్ అయితే అవైలబుల్గా ఉంది. వాటర్ ఫెసిలిటీ కూడా మీరు చూడొచ్చు. త్రాగునీరు అని రాసి అయితే ఉంది మనకు. చూడొచ్చు, ఇక్కడ చాలామంది అయితే చాలా వెహికల్స్ వేసుకొని అయితే రావడం జరిగింది. చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి బాటా సింగారం ఫ్రూట్ మార్కెట్ అనమాట. చూడొచ్చు. ఇప్పుడు మనకు ముందైతే సపోటాలు అయితే ఉన్నాయి. అడిగైతే ప్రైస్ అయితే తెలుసుకుందాం. ఈ సపోటా వచ్చేసి 5 కిలోలు ఉంటుంది. 150 రూపాయలు అయితే ప్రైస్ అనమాట. ఇది మొత్తం హోల్సేల్ అనమాట. 5 కేజీస్ అయితే ఇస్తున్నారు. చూడొచ్చు, ఇది మొత్తం సపోటా మార్కెట్ అనమాట. సపోటా. స్ట్రాబెర్రీ వచ్చేసి 8 బాక్సెస్ అయితే ఉంటాయి. ఇది వచ్చేసి 320 అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఈ బ్లాక్ గ్రేప్స్ వచ్చి ఈరోజు అయితే 600 రూపాయలు అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి 9 to 10 కేజీస్ అయితే ఉంటుంది. ఈ లైన్ మొత్తం వచ్చేసి గ్రేప్స్ అనమాట, బ్లాక్ గ్రేప్స్. చూసుకోవచ్చు, ఇక్కడ మీరు పెట్టెలు అయితే ఉన్నాయి కదా, చూసుకోవచ్చు. ఇది బ్లాక్ గ్రేప్స్ అనమాట. ఈరోజు అయితే ఆదివారం ఫ్రెండ్స్. ఇక్కడైతే చూసుకోవచ్చు, జనాలు అయితే మామూలుగా అయితే ఉన్నారు. మరి ఈరోజు ఎలా ఉన్నారా, లేకపోతే అన్ని రోజులు ఇలానే ఉంటారా అయితే నాకైతే తెలియడం లేదు. కాకపోతే ఇక్కడ మాత్రం చాలా ఫ్రూట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. చూసేద్దాం. గ్రీన్ వచ్చేసి 10 కిలో ఉంటుంది. ఇది 10 కిలోలు ఉంటుంది. 750 రూపాయలు. ఏదైతే చూస్తున్నారు కదా, దానిమ్మకాయలు అనమాట. ఇది వచ్చేసి 9 కిలోలు అయితే ఉంటుంది. 1750 అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. 9 కేజీస్ అయితే ఉంటుంది. ఇది మొత్తం హోల్సేల్గా అయితే ఇస్తారు. 1750 రూపాయలకి అయితే ఇవ్వడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఇది మొత్తం వచ్చేసి దానిమ్మకాయలు అయితే ఉన్నాయి. ఇక్కడ మొత్తం వచ్చేసి ఇవే అనమాట. ప్రోమోగ్రానైట్ చూసుకోవచ్చు.
మొత్తం వచ్చేసి ఇవే 1750 అయితే ఇస్తున్నారు. అండ్ యావరేజ్గా 50 రూపాయలు అటు ఇటు అయితే ఉండొచ్చు ఫ్రెండ్స్, అదైతే మీరు గమనించవచ్చు. అంటే ఇక్కడ కాయను బట్టి కూడా ఉంటుంది, సైజుని బట్టి. ఇది వచ్చేసి 1150 45 కాయలు అయితే ఉంటాయని చెప్తున్నారు. అంటే ఇది ఫ్రూట్ని బట్టి కూడా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి సైజ్ చూసుకోవచ్చు, ఇంతకుముందు చూపించింది కూడా సైజ్ చూసుకోవచ్చు. దాన్ని బట్టి కూడా మీకైతే ప్రైస్ అయితే ఉంటాయి, అది మీరు గమనించాలి. ఇది చూస్తున్నారు, ఈ సైజ్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి 9 kgs అయితే ఉంటుందని చెప్తున్నారు. 550 రూపాయలకి అయితే ఇస్తున్నారు. चलो जी, ये है फिले में एकदम टॉप माल है, एकदम क्वालिटी है, बहुत मीठा रहता है. ये 7 kg का बॉक्स है, 550 रेट है इसका. ये क्या बोलते हैं ये इसका? फिलेम बोलते हैं, फिलेम. तेलुगु में क्या बोलते हैं? तेलुगु में नहीं मालूम. फिलेम मतलब टॉप माल रहता है, क्वालिटी रहता है एक नंबर, बेस्ट क्वालिटी है. यहाँ महाराष्ट्र से आता 7 kg बॉक्स. 7 kg बॉक्स कितना प्राइस है? 550 बॉक्स. 550 बॉक्स. ఇక్కడైతే చూస్తున్నారు కదా మీరైతే, ये माल टॉप माल. అయితే చెప్తున్నారు. వచ్చేసి బ్యాగ్ వచ్చేసి ఈ కాటన్ వచ్చేసి 7 kgs అయితే ఉంటుంది, 550 రూపీస్ అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. टॉप माल, टॉप क्वालिटी. స్వీట్ అండ్ టాప్ మోడల్. ये 10 kg का बॉक्स है साहब. हाँ, बेदाना सीडलेस గ్రీన్ అంగూరా. ग्रीन ग्रेप्स है, बहुत अच्छा सीड रहता. 10 kg का बॉक्स रहता है. ये देख लो, माल देखो, इसका वीडियो लो. 10 kg ఫ్రెష్ అయితే हाँ, ఉంటుంది. फ्रेश. 10 kg అయితే ఉంటుంది ట్రే. ప్రైస్ कितना है भैया? इसका 700 है. 700 रुपीस है 10 kg बॉक्स. हाँ, 10 kg बॉक्स रहता. इसमें 9 kg निकलता, क्रेट के साथ 10 kg रहता. क्रेट के साथ 10 kg रहता. కిలో వచ్చేసి 9 kg 10 kg వరకు. క్రేట్ తీసిస్తే 9 కిలో. ఇది మొత్తం అయితే 700 రూపాయలకి అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. చూడొచ్చు, माल सुपर. కూడా ఫ్రెష్ ఉంది, చూసుకోవచ్చు మీరు. अयो, చూడండి మాల్ కూడా ఫ్రెష్ అయితే ఉంది. एक एक अंगूर ऐसा है, इतना लंबा है, कितना लंबा है. और टॉप माल रहता, स्वीट. చూస్తున్నారు, ఇక్కడ చూస్తున్నారు, ఇది వచ్చి జామకాయ అన్నమాట. 17 kgs అయితే ఉంటుంది. మొత్తం బాక్స్ వచ్చేసి 1000 రూపాయలకి అయితే ఇస్తున్నారు. కాయ చూడొచ్చు, మీకు పెద్ద పెద్దగా అయితే ఉంది, బాగుంది ఫ్రెష్గా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మొత్తం జామకాయ మార్కెట్ అన్నమాట. ఇక్కడ జామకాయలు ప్లేస్ అన్నమాట, చూసుకోవచ్చు. చూడొచ్చు, ఈ జామకాయ సైజ్ వచ్చేసి మనకు 1300 అయితే ఉంటుంది. ఇది 16 నుంచి 17 kgలు అయితే బ్యాగ్ అయితే ఉంటుంది అనమాట. కాటన్ వచ్చేసి చూస్తున్నారు కదా, ఇది 1300 రూపాయలు. 16 కిలోల నుంచి 17 కిలోలు అయితే ఉంటుంది. 1300 రూపాయలు బాక్స్ ఇస్తున్నారు. అంటే ఇక్కడ కాయను బట్టి రేట్ అయితే ఉంటుంది, అది మీరైతే గమనించాలి. చూసుకోవచ్చు, మార్కెట్ అయితే మొత్తం ప్రశాంతంగానైతే ఉంది. ఒక్కొక్కరు అయితే ఆటోలు అయితే నింపుకెళ్తున్నారు. ఇదైతే ఫ్రూట్ మార్కెట్కి పెద్ద మార్కెట్ అని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఫ్రూట్ మార్కెట్ గురించి మీ అభిప్రాయం అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా ఇంకా మరిన్ని వీడియోస్ అయితే మా ఛానల్లో అయితే వస్తాయి ఫ్రెండ్స్, ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. చూస్తున్నారు కదా, మొత్తం లోడ్లు అయితే తీస్తున్నారు. ఇక్కడ ఆటోలు అయితే నింపుతున్నారు. ఇక్కడ ఇంత మార్కెట్ అయితే జరుగుతుందన్నమాట. చూడొచ్చు, మస్క్ మిలన్ వచ్చేసి 30 రూపాయలు అని చెప్తున్నారు. ఈ సైజ్ కూడా చూడొచ్చు, మనం ఇంతకుముందు కూడా చూడడం జరిగింది. ఈ సైజ్ చూడొచ్చు మీరు, 30 రూపాయలకి అయితే కేజీ ఉంటుంది. మినిమం అయితే 20 kgలు అయితే ఇస్తారు, మనందరికి తెలిసిన విషయమే. ఇప్పుడైతే మనమైతే ఎంట్రీ ఇవ్వబోతున్నాం పైనాపిల్ మార్కెట్ అన్నమాట. చూసుకోవచ్చు, మనకైతే కనిపిస్తున్నాయి. ఇక్కడ మాత్రం ఒక్కొక్కరు అయితే ఆటోలు అయితే నింపుకొని వెళ్తున్నారు ఫ్రెండ్స్. చూసుకోవచ్చు, కుప్పలుగా అయితే ఉన్నాయి పైనాపిల్స్ అయితే. చూసుకోవచ్చు, కుప్పలు ఎన్ని కుప్పలు కావాలంటే అన్ని కుప్పలు అయితే తీసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ పైనాపిల్ వచ్చేసి 50 రూపీస్ అయితే ఇస్తున్నారు. 50 రూపీస్ అయితే పర్ పీస్ అయితే ఉంటుంది. మినిమం అయితే 20 kgs అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి బాటా సింగారంలో చూసుకోవచ్చు. పైనాపిల్ అయితే మస్తు ఫ్రెష్ ఉంది ఫ్రెండ్స్. చూసుకోవచ్చు, ఇక్కడ మీరు 50 రూపీస్ పర్ పీస్ అన్నమాట. చూసుకోవచ్చు, ఈ కాయ చూస్తున్నారు కదా, 55 రూపాయలు పర్ పీస్ అన్నమాట. అంటే కాయను బట్టి అయితే ప్రైస్ అయితే ఉంటుంది, ఏదైతే మీరు గమనించాలి. చూస్తున్నారు కదా, ఈ పైనాపిల్ వచ్చేసి 55 రూపీస్ 1 పీస్. చూస్తున్నారు కదా, ఈ ప్రైస్ కూడా మనకైతే వేరుగా ఉంటుంది. ఇది వచ్చేసి 100 రూపాయలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. చూసుకోవచ్చు, ఈ కాయ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి పచ్చిగా ఉంది. ఇదైతే 100 రూపాయలు అయితే చెప్తున్నారు. చూసుకోవచ్చు, ఇక్కడ కుప్పలుగానే అయితే ఉన్నాయి. మీకు ఎంత కుప్పలు కావాలంటే అన్ని కుప్పలు అయితే మీరైతే ఇక్కడికి వచ్చి బిజినెస్ చేయొచ్చు, తీసుకోవచ్చు, అమ్మచ్చు. చూస్తున్నారు కదా, ఈ సైజ్ పైనాపిల్ వచ్చేసి
16 రూపాయలకి అయితే ఇస్తున్నారు. సింగిల్ పీస్ వచ్చేసి 16 రూపాయలు అనమాట. సింగిల్ పీస్ 16 రూపాయలు చూడొచ్చు. చూస్తున్నారు కదా, ఇది మొత్తం వచ్చేసి పైనాపిల్ మార్కెట్ అనమాట. ఇక్కడ కాయను బట్టి రేట్ అయితే ఉంటుంది. 12 రూపాయలు, 15 రూపాయలు, 18 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు ఈ విధంగానైతే ఉన్నాయి. ఇది మొత్తం పైనాపిల్ మార్కెట్ అనమాట. చూడొచ్చు, కాయను బట్టి రేట్ కూడా ఉంటుంది. दुनिया का महंगा है भाई मार्केट में माल। खाली दिनों में 8 रुपये 4 नंबर माल मिलता था। पूरी मार्केट में पाइनएप्पल ही महंगा है, बाकी सब सस्ता है। 4 नंबर दाना जो है सो 8 रुपये से उठाने का दाना 15 रुपये 16 रुपये। क्या खरीदेंगे, क्या बेचेंगे? मार्केट दुनिया की टहल जा रही। पूरी मार्केट सुबह 6 बजे से फिर रहा माल। दुनिया का महंगा है माल। आ रहे खाली चले आ रहे, 3 दिन से खाली ट्रिप मार रहे। 10 रुपये का माल 20 रुपये जा रहा मार्केट में, बाटा सिंगारम मार्केट में। 3 दिन से हमारा दिन खराब, टाइम खराब हो रहा। क्या करेंगे बोलो, क्या लेंगे, कैसा बेचेंगे? रमज़ान पूरा हमारा ऐसे चले आ रहा। हर फ्रूट सस्ता है, सेब ले लो, मौज ले लो, अनार ले लो। सिर्फ पाइनएप्पल पे रेट बढ़े हुआ है। पाइनएप्पल पूरी पब्लिक पाइनएप्पल को उड़ी पड़े हुई है मार्केट में। फिलहाल पाइनएप्पल बहुत महंगा है। वही है, देखो वरना क्या है, सेठा कम करे तो कुछ भी होता, गरीब लोगों का पेट चलता और कुछ भी होने का नहीं है। कैसा करेंगे आप बोलो? कैसे है भैया प्राइस की पाइनएप्पल का? 1 नंबर का, 2 नंबर का, 4 नंबर का कैसे है प्राइस? 1 नंबर दाना 80 रुपये है। हाँ 2 नंबर दाना 70 रुपीज़ है। ओके हर दाने पे 10-20 रुपये कम है। 3 नंबर दाना 30 रुपये बोल रहे। ओके खाली टाइम पे वो जो है सो अपने को 18 रुपये पड़ता दाना। ओके 4 नंबर दाना जो है सो 4 नंबर दाना अपने को खाली टाइम पे 8 रुपये पड़ता, 20 रुपये बोल रहे। ओके हाँ पूरा महंगा है माल मार्केट में। చూస్తున్నారు కదా, ఈ కాయ వచ్చేసి పండు పైనాపిల్ అనమాట. ఇది వచ్చేసి 65 రూపాయలు అనమాట. చూసుకోవచ్చు ఇక్కడ మీరు. ఈ కాయ పట్టి ప్రైస్ అయితే ఉంటుందన్నమాట. చూస్తున్నారా, మీ ప్రైస్ ఇంతకుముందు చూపించాను, అక్కడ కూడా ప్రైస్ అయితే చెప్పాను కదా. మరి ఇక్కడికి వచ్చి మీరు అయితే అన్ని విజిట్ చేసి మీకు ఇష్టమైన ఫ్రూట్స్ అయితే మీరు తీసుకోవాలి. మార్కెట్ అంటేనే అది ఫ్రెండ్స్, అన్ని తిరగాలి. ఎక్కడ తక్కువతో అక్కడ తీసుకోవాలి, ఎక్కడ ప్రైస్ బాగుంటుందో అక్కడ తీసుకోవాలి, ఎక్కడ కాయ బాగుంటుందో అక్కడ అయితే పర్చేజ్ అయితే చేయాలి. ఇక్కడైతే వీళ్ళు గ్రేడింగ్ చేస్తున్నారు. సైజుని బట్టి గ్రేడింగ్ అయితే చేయడం జరుగుతుంది. దాన్ని బట్టి ప్రైస్ అయితే నిర్ణయించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ వాటర్ మిలన్ అయితే చూస్తున్నారు కదా, ఇదైతే 1500 అయితే చెప్తున్నారు. ఇది 50 నుంచి 55 పీసులు అయితే ఉంటుంది. ఇక్కడ కాయని బట్టి రేట్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటున్నట్లయితే ఇది వచ్చేసి 1800 అయితే చెప్తున్నారు. చూసుకోవచ్చు ఇక్కడ ప్రైస్ అయితే కాయని బట్టి రేట్ అయితే ఉంటుంది. ఇంకా టైంని బట్టి కూడా రేట్ అయితే ఉంటుంది. అదైతే మీరైతే గమనించాలి. చూసుకోవచ్చు ఇక్కడ కుప్పలు కుప్పలుగానే అయితే వాటర్ మిలన్ అయితే అమ్మడం అయితే జరుగుతుంది అన్నమాట. చూసుకోవచ్చు వాటర్ మిలన్ అయితే ఈ విధంగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ మస్క్ మిలన్ వచ్చేసి 55 పీసులు అయితే ఉంటుంది. ఇదైతే 1100 అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. దీన్ని ఇంగ్లీష్లో మస్క్ మిలన్ అంటారు. ఇక్కడైతే కర్బూజకాయ అని చెప్తున్నారు. 55 పీసులు అయితే ఉంటాయి. 1100 రూపాయలకి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది చూస్తున్నారు కదా, ఈ కాయ వచ్చేసి 55 కాయలు అయితే ఉంటాయి. ఇది 1200 రూపాయలు అయితే చెప్తున్నారు. చూస్తున్నాం కదా, ఈ సంత్రాలు వచ్చేసి 17 కిలోలు అయితే ఉంటుంది. ఇది వచ్చేసి 650 రూపాయలకి అయితే ట్రే అయితే ఇస్తున్నారు అన్నమాట. ఇది వచ్చేసి ఫ్రూట్ మార్కెట్ అక్కడ వేరే ఉంటుంది, ఇక్కడ కూడా సపరేట్ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మొత్తం సంత్రాల మార్కెట్ అనమాట. ఈ సంత్రాలు ఉంటాయి, ఇక్కడ ఆపిల్స్ ఉంటాయి, మ్యాంగోస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అక్కడికి ఇక్కడికి కొంచెం డిస్టెన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ సంత్రాలు ఎలా ప్రైజెస్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇవైతే 550 రూపాయలకి అయితే ట్రే అయితే ఇస్తున్నారు. ఇది 18 నుంచి 17 కేజీల వరకు అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, అక్కడ నుంచి ఇక్కడి వరకు అయితే మొత్తం సంత్రాలు అన్నమాట. 650, 550 అట్లయితే ఇస్తున్నారు. 17 నుంచి 20 కేజీల వరకు అయితే ఉంటుందన్నమాట ట్రే. ఇవైతే చూసుకోవచ్చు మ్యాంగోస్ అయితే గ్రీన్ మ్యాంగోస్ ఇవి. ఇంకా ఇవైతే పండ్లు అయితే పండలేదు, కాయలు అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసి 2400 రూపాయలు అయితే ఉంటుంది ట్రే వచ్చేసి. ఈ ట్రేలో వచ్చేసి 20 కేజీస్ వరకు అయితే ఉంటాయన్నమాట. చూస్తున్నారు కదా, ఈ ట్రే వచ్చేసి మనకైతే 2400 అయితే ఉంటుంది. యాపిల్స్ అయితే చూస్తున్నారు కదా, ఇదైతే 10 కేజీల వరకు అయితే ఉంటుంది. 1250, 1100 రూపాయలకి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇప్పుడైతే మనం మ్యాంగో మార్కెట్కి అయితే రావడం జరిగింది. అక్కడ ఇందాక చూపించింది అది వేరే దగ్గర ఉంటుంది. ఇక్కడ మ్యాంగోస్, సంత్రాలు, ఇంకా యాపిల్స్ ఇక్కడ అయితే అవైలబుల్గా ఉంటాయి. అక్కడ నుంచి ఇక్కడికి అయితే కొంచెం డిస్టెన్స్ అయితే ఉంటుంది. బై వాక్ అయితే నేను రావడం జరిగింది. చూస్తున్నారు కదా, మన బ్యాక్ సైడ్ అయితే మ్యాంగోస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి.
ఒక్కొక్క దగ్గర అయితే ఒక్కొక్క ప్రైస్ అయితే ఉంది, కాయను బట్టి రేట్ అయితే ఉంది. మినిమం 2000 నుంచి 2400 వరకు అయితే ట్రే ఇస్తున్నారు. ఇందులో అయితే 20 kgs వరకు అయితే మనకైతే మామిడికాయలు అయితే ఉండడం జరుగుతుంది. ఇవైతే పండ్లు కావు, కాయలు అన్నమాట. మీరైతే ఇది గమనించాలి. రోజు రోజు అయితే ప్రైస్ అయితే చేంజ్ అవ్వడం జరుగుతుంది, అది కూడా మీరైతే ఆ పాయింట్ మీరు గమనించాలి. ఇక్కడైతే మనం మ్యాంగో మార్కెట్కి అయితే రావడం జరిగింది కదా. ఇక్కడైతే చాలామంది అయితే ప్రైజెస్ అయితే చెప్పరు అన్నమాట. యావరేజ్గా అయితే ప్రైజెస్ అయితే చెప్పడం జరిగింది. ప్రైజెస్ అయితే కొందరు చెప్పడం జరగదు, అది మనం ఇంకా అర్థం చేసుకోవాలి. అన్ని వీడియోలు అందరూ చూపించలేరు, కాకపోతే నేనైతే చెప్పడం జరుగుతుంది. ప్రైజెస్ చెప్పడం వల్ల ఏంటంటే అమ్మే వాళ్ళకి, ఇక్కడ కొనే వాళ్ళకి చాలా యూజ్ఫుల్ అయితే ఉంటుంది. ప్రజలకు కూడా తెలుస్తుంది ఏంటి, ఎక్కడ లభిస్తుంది, ఎంత రేటుకి లభిస్తుంది అనేది. అందువల్ల ఏంటంటే చెప్తేనే బెటర్ అన్నమాట. చెప్పకపోతే ఎలా తెలుస్తుంది చెప్పండి మీరే. కొందరు అయితే ప్రైజెస్ చెప్పకపోవడంతో పాటు విసుక్కుంటున్నారు అనమాట. ఏ నై బోల్తే ఐసా అలా చెప్తున్నారు అన్నమాట. చూసారు కదా మరి ఈరోజు